ఒకసారి బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూత్ శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. శ్రీకాంత్ గౌడ్ గారు, ఎట్లా చూస్తారు? అంబేద్కర్తో రాజకీయం చేస్తున్నారు అనుకోవాలా? ఎట్లా చూస్తుంది? ఇది రాజకీయ చర్చకి తావులేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అమిత్ షా మోడీలకు రాజ్యాంగ ఒక సంకుచిత భావం ఇవాళ బయటపడింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అదానీ మీద ఒక చర్చ జరుగుతుంది. అదానీ దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా లాంటి దర్యాప్తు సంస్థలు కూడా అదానీని దర్యాప్తు చేయాలని చెప్పి భారతదేశ ప్రతిష్ట దిగజారుతున్న తరుణంలో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పోరాడుతుంటే ఈ దేశ ప్రజలందరి దృష్టిని మరల్చడానికి ఏకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి రాజ్యాంగం పట్ల వారుకున్న చిన్న చూపుని ప్రదర్శించారు. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి.